తిరుమల గిరులు ఆపద మొక్కుల వాడి పాదాల చెంత నిత్యం భక్తుల కోలాహలం ఉంటుంది. కానీ అదే అలిపిరి మార్గంలో సమాజం విస్మరించిన కొందరు అభాగ్యులు ఆకలితో రోగాలతో అలమటిస్తుంటారు. కన్నవారే కాదని వదిలేసిన ఆ అనాథలకు తాను ఒక అమ్మ అయింది. ఆకలి తీర్చే అన్నపూర్ణగా మారింది. చదువుకుంది, 10వ తరగతినే అయినా పిహెచ్డీలు చేసిన వారు కూడా చేయలేని మహోన్నత సేవ చేస్తుంది సుజాత. గత 15 ఏళ్లుగా అలిపిరి కాలిబాటనే తన చిరునామాగా మార్చుకున్న ఈ మమకారపు మాతృమూర్తి పైన మా కేటీవీ ప్రత్యేక కథనం. ఒక సంచి నిండా మందులు, మరో సంచిలో వేడివేడి అన్నం, కూరగిన్నెలు. అలిపిరి గాలి గోపురం దగ్గర జనం రద్దీలో ఆమె కళ్ళు అభాగ్యులైన తన బిడ్డలను వెతుక్కుంటాయి. అక్కడ ముడుచుకు పడుకున్న అనాథల దగ్గరకు వెళ్ళి ప్రేమగా పలకరించి వారికి నుదురు తాకి మందులిస్తుంది. వారితో ముచ్చటిస్తూ తన చేతులతోనే ముద్దలు తినిపిస్తుంది. ఆమె పేరు సుజాత. 40 ఏళ్లు ఈ గృహిణికి అలిపిరిలో పడి ఉండే అనాథలే తన కుటుంబం. గత 15 ఏళ్లుగా వర్షం వచ్చినా ఎండ కాసినా ఆమె దినచర్యలో మార్పు ఉండదు. ఇక ఆ అభాగ్యుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ ఆమెను నడిపిస్తుంది. సుజాత గారి సేవ కేవలం అన్నం పెట్టడానికి పరిమితం కాలేదు. ఆమె సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి నమ్మకం. ఎంతగా అంటే అలిపిరి లేదా రుయా ప్రాంగణంలో ఉన్న అభాగ్యులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారు నేరుగా అక్కడ దుకాణాల వద్దకు వెళతారు. టీ, కాఫీ, నీళ్లు లేదా బిస్కెట్లు కావాలని అడిగి సుజాతమ్మ పంపింది అని పేరు చెబితే చాలు, దుకాణదారులు ఏమాత్రం సందేహించకుండా వారు అడిగింది చేస్తారు. తరువాత సుజాత గారు వచ్చి ఆ లెక్కలన్నీ పూర్తి చేస్తారు. రూపాయి ఆశించకుండా ఆమె చేస్తున్న సేవపై స్థానిక వ్యాపారులకు ఉన్న ఆ అచంచలమైన నమ్మకమే ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. సార్, కొండ మీద దేవుడి హుండీలో కోట్లు వేస్తారు, కానీ ఇక్కడ ఆకలితో వచ్చే వాళ్ళను పట్టించుకోరు. వీళ్ళంతా ఎవరో వదిలేసిన వాళ్ళే. ఆ దేవుడి సేవ కంటే ఆ మనుషుల సేవలోనే నాకు ఎక్కువ పుణ్యం కనిపిస్తుంది. మా పిల్లలు కూడా నాతో పాటే ఈ సేవలో ఉండడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. సుజాత ఒంటరిది కాదు. ఆమె వెనుక ఒక సేవా సైన్యమే ఉంది. ఆమె 2 కుమారులు, ఒకరు సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా మరొకరు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. తల్లి అడుగు జాడల్లోనే నడుస్తూ ఆ అభాగ్యుల ఒంటిపై పురుగులు పట్టిన గాయాలను సైతం అసహ్యించుకోకుండా కడుగుతారు. మతి స్థిమితం లేని ఒక వ్యక్తిని అక్కున చేర్చుకొని 1.5 ఏళ్ల పాటు నిరంతరం చికిత్స అందించి సాధారణ మనిషిగా మార్చారు. నేడు ఆ వ్యక్తి మరికొందరికి సాయం చేస్తుండడం విశేషం. భర్త సైతం రాత్రిపూట టైలరింగ్ చేస్తూ సంపాదించిన డబ్బును ఈ సేవకే ఖర్చు చేస్తున్న భార్యకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సుజాత గారికి సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నా డబ్బు పంపిస్తామంటే వద్దని సున్నితంగా తిరస్కరిస్తుంది. అలిపిరిలో మృగాల ఆగడాలు భరించలేక వెనికిపోయే అనాథ మహిళలకు ఆమె ఒక కొండంత అండ. అవార్డుల కోసం, సన్మానాల కోసం తల వంచని ఈ అన్నపూర్ణ మనిషిగా పుట్టినందుకు బాధ్యత నెరవేరుస్తున్నారని వినమ్రంగా చెబుతూ పలువురిని ఆదర్శంగా నిలుస్తుంది. చూశారుగా, వేల కోట్లు సంపాదించుకున్న వారే చేయలేని పనిని ఒక సామాన్య మహిళ తన కష్టార్జితంతో చేస్తుంది. అలిపిరిలో సుజాత అనే పేరు ఒక నమ్మకం, ఒక ఆకలి తీర్చే యంత్రం. ఇక నాకు డబ్బులు పంపే బదులు మీ చుట్టూ ఆపదలో ఉన్న ఒక్కరికి సాయం చేయండి అని సుజాత చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆమె ఆశయానికి మనమందరం సాల్యూట్ చేద్దాం. సుజాత, నేను గోల్డ్ కవరింగ్ షాప్ నడుపుతున్నాను, ఫ్యాన్సీ స్టోర్. ఎవరు లేని వాళ్ళకి కాలు చేయి పని చేయకుండా, కాలు ఇరిగినా, చేయి ఇరిగినా, కళ్ళు కనపడకపోయినా అలాంటి వాళ్ళకి అన్నం పెట్టడము, ఏదైనా గాయాలైన మందులు పోయడము, వాళ్ళకి ఇంకా ఎక్కడ ఆశ్రమాల్లో పడకలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఎక్కడ ఆశ్రమంలో చేర్చుకోరు సార్. రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద బస్ షెల్టర్ కింద పనుకోబెట్టి అక్కడే వేడి నీళ్ళు ఏదైనా తీసుకొచ్చి స్నానం చేపించి అన్నం తినిపించి రావడం. ఎవరు లేని వాళ్ళ కోసం ఎవరు ఉండరు సార్. వాళ్ళకి పిల్లలు ఎవరైనా వదిలేసి ఉండొచ్చు, అనారోగ్యం కారణంగా చూసుకోకుండా పడకలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ రోయ్ హాస్పిటల్లో వదిలేసి ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడ బయట ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కాలు చేయి పడిపోయిన వాళ్ళకి ఇంకా దగ్గరికి వెళ్ళి, అంటే బట్టలని మళ్ళా మూత్రం పోతారు, దగ్గరికి వెళ్ళి ఎవరు క్లీన్ అట్లా ఎక్కువ ఇలా అయిపోయింటారు సార్. అలాంటి వాళ్ళకు వెళ్ళి స్నానం చేపించి, అంటే పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు నలుగురినైనా సాకుంటారు సార్. ఒక తల్లి తండ్రి నలుగురు 6 మంది బిడ్డలైనా సాకుతారు. ఇప్పుడు నలుగురు కూడా ఒక తల్లిని ఒక తండ్రిని చూడలేక వాళ్ళని వదిలేయడము, రోడ్లో వదిలేయడము, ఎక్కడన్నా తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేయడము, వాళ్ళకు ఏం లేకుండా ఎక్కడ మతి స్థిమితం లేదన్నట్టు ఇక్కడ వదిలేసిపోవడం, దేవుడి దర్శనాన్ని పిలుచుకొచ్చి అలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కనీసం మనమ్మ మనల్ని అలా చేయలేదు కదా, మనం మన తల్లిని చూడాలి, లెక్కతో వాళ్ళు ఆలోచించాలి అనిపిస్తుంది. వాళ్ళ వయసు ఒక 80, 70, 60 అట్లా వయసు ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఎప్పుడో తల్లి దగ్గర పెరిగి ఉంటారు.
కొడుకులు వదిలేసో, వాళ్ళ కుటుంబం పరిస్థితి లేకో రోడ్‌లో వచ్చేసుంటారు. ఈ పలకరించే వందల, వేల మంది, లక్ష మంది తిరిగే దారి ఎవరు దగ్గరికెళ్ళి పలకరించరు. మనం వెళ్లి పలకరిస్తానే వాళ్ళకు ఎవరో వచ్చి ఎందుకు పలకరిస్తున్నామో తెలీదు. వాళ్ళకి నన్నొచ్చి పలకరిస్తుందంటే నాకు ఈమె అమ్మే ఇంకా. దేవుడితో సమానం. దేవత వచ్చింది, అమ్మొచ్చింది. లేకపోతే పేరు పెట్టి కూడా ఎవరు పిలవరు. మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఇలా తినిపించేది. ఎందుకంటే తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మనం వస్తువు పెట్టడం కాదు సార్, ఇయ్యడం కాదు చేతికి. వాళ్ళతో ప్రేమగా కూర్చొని మాట్లాడడం, తినిపించడం, ఆప్యాయంగా పలకరించడమే. ఎవరు ఆ వయసులో అన్నం కోసం ఆరాటపడరు. దేనికోసం ఆరాటపడరు. ఒక ఆప్యాయత కోసం ఆరాటపడతారు పెద్ద వయసు వాళ్ళు. అలాంటి ఆప్యాయంగా వాళ్ళు కూర్చోబెట్టి, తినిపించి, మాట్లాడి కొంతసేపు కబుర్లు చెప్పడం వల్ల వాళ్ళకి మనకింత దగ్గరగా ఉంది గదా! మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఇలా చూసుకునేది. మా అమ్మ మళ్ళీ వచ్చింది అనేసి ప్రతి ఒక్కరు అమ్మ అనే పిలుస్తారు. పేరు పెట్టి ఎవరు వాళ్ళకెలా జెప్తారు మీరు? వాళ్ళకు అంటే కొన్నిసార్లు ఎళ్ళిపోతూ పడకలో ఉంటే వాళ్ళకి చేతులు, కాళ్ళు పనిచేయవు సార్. పక్కనే అన్నం పళ్ళెం ఉంటుంది. నీళ్ళ బాటిల్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా కొనపెడుతూ కొటకలాడే వాళ్ళు గూడా ఉంటారు. మనం వెళ్ళే ఫుట్‌పాత్ పక్కనే. కానీ చూసి అయ్యో పాపం అనుకోకుండా దగ్గరికెళ్ళి కనీసం ఒక చేత్తో అక్కడుండే వాటర్ బాటిల్‌తో నీళ్ళన్నా తాపించాలి. కనీసం ఒక ముద్దైనా అన్నం పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా నేను. అదొక్కటే ఆలోచిస్తాను ప్రతి ఒక్కరి విషయంలో. వాళ్ళేమి ఎక్కువ సహాయము, సేవ ఎక్కువ చేయాలని ఆలోచించను. పోయేటప్పుడు మన కంట పడినప్పుడు మనకెందుకు అనుకోకుండా, అయ్యో పాపం అనుకోకుండా వాళ్ళ దగ్గరికెళ్ళి కనీసం మన సాటి మనిషిని మన బాధ్యతగా తాపించాలి, తినిపించాలని కోరుకుంటాను. ఇప్పుడు ఆ అబ్బాయి దాదాపు 1.5 సంవత్సరం అయింది సార్. 1.5 సంవత్సరం రోజులు నేను ఫస్ట్ స్టార్టింగే మతిస్థిమితం లేదు. ఎక్కువ జుట్లు ఇంత పెంచుకొని రోడ్‌లో పడిపోతా ఉన్నాడు. బస్సు కింద పడుతా ఉన్నాడు మెయిన్. అంటే నడిచెళ్తున్నాడు. ఇక్కడ వెహికల్ వస్తుంది. ఇట్లా వస్తా ఉంది. ఈ అబ్బాయి దేక్కుంటా వస్తున్నాడు. బస్సు వచ్చేస్తుంది. అంటే ఈ వెహికల్‌కి అడ్డంగా బస్సు కనపడలేదు. ఇంగా అయ్యో! అనేసి గబగబా ఎళ్లి అప్పుడు పట్టుకున్నా మతిస్థిమితం లేని కొడతారు, తిడతారు. మనం తాకితే అని అదేలాగా అనుకునేవాళ్ళం అప్పుడు. ఫస్ట్ టైమ్ నేను అలా అనుకునేదాన్ని. వాళ్ళ దగ్గరికి పోతే పిచ్చోళ్ళు కొడతారని. పట్టుకుంటానే "ఊ" అన్నాడు. సరే అన్నాడు. పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టాను. అసలు అన్నము, పండ్లు అంటే వేరే వాళ్ళు పెట్టేదానికి ఎత్తుకోపోయినాను. తిన్నాడో లేదని పెడితే మనం 2 పూట్ల, 3 పూట్ల తినే అన్నం ఒక పూట తిన్నాడు. అంత ఆకలితో ఉన్నాడు. పిచ్చోడని మతిస్థిమితం లేని దగ్గరికెళ్ళే వాళ్ళుండరు. పలకరించే వాళ్ళుండరు. ఎంత ఆకలితో ఉన్నాడో నీళ్ళు ఇచ్చే దిక్కుండదు. తాగే వాళ్ళకి మతి ఉండదు. అలా 2 పూట్ల తినేసరికి ఆ రోజు బాధ అనిపించింది. ఇన్ని రోజులు మనము ఇలా ఉంటే మనం గూడా మతిస్థిమితం లేదు. వీళ్ళు ఏదో చేస్తారని భయం ఉంది. ఇంక మీదట మనం అనేసి అతన్ని రోజు మార్చి రోజు అలా డైలీ వెళ్లి పలకరించడం, అన్నం పెట్టడం. ఇంకా నిదానంగా తలంతా ఇంత చిల్లు కట్టేసి పెయిన్‌లు, గాయాలంతా అదంతా గుండు కొట్టి, అప్పుడు కొట్టేటప్పుడు గూడా మనం కొండ మీద బిడ్డని నెట్టుకొని తలనీలాలు తీస్తాం గదా! అలా ఒక బాధపడిపోయాడు. నన్ను గుండు కొడుతున్నారు. నాకింకా మా అమ్మని పట్టుకోవాలని, లేకపోతే అమ్మ అని గట్టిగా పట్టుకొని చిన్న బిడ్డకి ఎంటికలు తలనీలాలు తీసినట్టు తీసాం ఆ అబ్బాయికి. అలా 1.5 సంవత్సరం నేను దగ్గరగా ఉండేసరికి, బాగా మాట్లాడేసరికి కొద్దిగా మార్పు ఒక్కొక్క రవ్వ మారుతా మెడిసిన్ ఏది ఇయలేదు సార్ నేను. మాట్లాడడము, భోజనం పెట్టడమే ఇచ్చింది. ఆ పలకరించడంలోనే మానసిక పరిస్థితి కూడా ఒక్కొక్కరు మెరుగుపడతా వచ్చి స్నానం చేపించడం, గోర్లు కడిగేయడము, గుండు కొట్టేయడము, మళ్ళీ 2, 3 సార్లు. మళ్ళా వాళ్ళ అడ్రెస్ వివరాలు చెప్పాడు నిదానంగా. ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని. ఇంకా సరే అనేసి వాళ్ళ వివరాలకి అక్కడికి పంపిస్తే వాళ్ళే వదిలేసారో తెలీదు. పిచ్చోడు వద్దు అన్నట్లు మాట్లాడారు. ఇంకా వదిలేసి మళ్ళా నేనే ఇక్కడ మదర్ తెరిసా హోమ్‌లో తీసుకుపోయి లెటర్ తీసుకొని పోలీస్ సార్ వాళ్ళ దగ్గర అక్కడ వదిలాను సార్. వదిలాక వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ మారుస్తారు కదా సార్. ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతను మానసిక పరిస్థితి బాగా అయ్యాడు. నేను కరెక్ట్‌గా 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ అయిన తర్వాత ఎళ్ళాను. వేరే ఒకరిని చేర్చేదానికి. ఇంకా బాగున్నారు సేఫ్ గాని మళ్ళీ పోలేదు. 4 మంత్స్ తర్వాత ఎళ్తే అసలు ఆ అబ్బాయి వస్తే నేను కనుక్కోలేకపోయాను. మనిషి బాగా లావెక్కి కొంచెం నార్మల్‌గా వచ్చాడు. "అక్క వచ్చింది మీ అక్క" అంటే, "ఆ" అన్నాడు. పలకరించి "అక్క" అంటే, "హ్మ్" అన్నాడు. మళ్ళీ ఏమంటే "ఎవరో తెలీదా" అంటే, "గుర్తొస్తలేదమ్మా" అన్నాడు. మళ్ళీ "నేనెవరు చెప్పంటే" "ఏమో తెలవదు సుజాతమ్మ" అన్నాడు. సరే ఇంకా మాట్లాడి ఆడ కొంచెంసేపు నిలబడుకుండంగానే 6, 7 మంది వృద్ధులు వాన పడేసరికి లేసెళ్ళిపోతున్నారు. ఒక కుర్చీలో ఒక కుర్చీ, 4 కుర్చీలేసి ఆ 4 కుర్చీలు నీడ పట్టున పెడుతున్నాడు వాన తడవకుండా. మళ్ళీ రెండోసారి ఎళ్తే నా మొత్తం 40 మంది, 30 మంది తింటున్నారు. అందరికి వడ్డించి అందరూ తినేసినాక చివర్లో తింటున్నాడు. మళ్ళీ అక్కడ అమ్మ వాళ్ళని అడిగితే, "ఆ అబ్బాయి వేరే వాళ్ళ బట్టలు ఉతికిస్తాడు, వేడి నీళ్ళు పెడతాడు. చాలా మందికి సహాయం చేస్తున్నాడు సుజాత. అసలు ఆ అబ్బాయి మాకు చాలా హెల్పు. వృద్ధులకు అందరికి ఒక బిడ్డలాగా ఉన్నాడు." అంటే ఒక మనిషి ఇంకా అబ్బాయి కాళ్ళంతా పుండ్లెక్కేసింది. వాన పడితే గూడా తెమ్మలో ఉండకూడదని తెలీదు. అబ్బాయి లేపి పక్కన కూర్చోబెట్టేవాళ్ళుండరు.
యాడుంటే ఆడే ఉంటాడు. వాన వస్తుంటే 2 రోజులు వానైనా వాన కిందే ఉంటాడు. మనమే పట్టుకొని పోయి కూర్చోబెడితే కూర్చుంటాడు. అట్లాంటి పరిస్థితిలో అబ్బాయి ఇప్పుడు ఇలా ఇంకా అలాగే ఉంటే ఆ అబ్బాయి 2, 3 నెలలకంతా ఈ అనారోగ్యంతోనూ ఇదైపోయాడు. అలాంటోడు ఇప్పుడు మంచి ఆరోగ్యంతో నడుస్తూ, నలుగురికి అన్నం పెడుతూ అలా ఉంటే ఇంకా ఇదొకటి చాలు నా జీవితానికి. ఒక మనిషి మారాడు అని అప్పటి నుంచి మానసిక పరిస్థితి లేనోడిని. ఎవ్వరు నన్ను ఒక్క మాట కూడా అనింది సార్. అందరూ అమ్మ అంటారు. ఏదైనా ఇస్తే పలకరిస్తూ తింటారు, తీసుకుంటారు. బాగా క్లోజ్ అవుతారు. అలాంటి వాళ్ళు నలుగురిని మారారు సార్. మానసిక పరిస్థితి పిచ్చోళ్ళు, తిక్కలోళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటోళ్ళని ఒక 6, 7 మందిని నేను బాగా చేశాను. ఇంకొక అబ్బాయి ఇంకొక ఆశ్రమంలో ఉన్నాడు. ఇక్కడొక ఆశ్రమంలో, ఇంకో వేరే ఆశ్రమంలో పెద్దామె ఉంది. ఇంకొక అమ్మాయి బాగా అయ్యి గతం వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. అట్లా. దగ్గరలో కూర్చొని అలిపిరి వృద్ధులతో 5 మందితో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. కుటుంబంలా కూర్చుంటా నేను అందరితో ఫుట్‌పాత్ మీదనే. ఏముంది తినేదానికి అని ఆడే కూర్చొని తింటా. వాళ్ళు తినిపిస్తారు, నేను తినిపిస్తాను. అలాంటి టైంలో మీరు తెలుసు, మీరు సేవ చేస్తారు కదా! మీకు ఇట్లా ఫోటో తీసుకుంటాం, మీకు ఏదైనా సన్మానం అంటే అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు కూడా నేను ఫ్రీగా ఉండాలా, నాకేది వద్దు. వాళ్ళకి మించిందే అవార్డు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. దానికి మించిన అవార్డు నాకు ఇంకొకటి లేదు అని ఏది నేను ఒప్పుకోవడం లేదు సార్. వద్దు నాకు కప్పే శాలువా ఖర్చు కూడా ఎందుకంటే పుస్తకం లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను కూడా ఒక పుస్తకం కొనే పరిస్థితి లేక నా చదువు ఆగిపోయిన రోజు ఉంది ఒకప్పుడు. రూ. 10 పుస్తకం లేక. ఈరోజు నాకు కప్పే ఆ శాలువా ఖర్చు కూడా ఒక బిడ్డకు పుస్తకం కొనియండి, లేకపోతే ఒకరి కడుపు నింపండి. అప్పుడు ఇంకా నేను ఆనందపడతాను. నాకంటూ ఏ సన్మానం, ఏ అవార్డు ఏది వద్దు అని చెప్పి. చాలా పిలిచారు కొన్ని చోట్ల హైదరాబాద్ అట్లంతా. ఏది వద్దు. నాకు నా బాధ్యతల కళ్ళల్లో ఆనందమే నాకు నిజమైన అవార్డు, సన్మానం. వాళ్ళ వల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. వాళ్ళు అనేసి చెప్పాను.